హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తిరుమల తిరుపతి యొక్క చరిత్ర, ఆలయాన్ని ఎవరు నిర్మించారో ఈ వీడియోలో తెలుసుకుందాం. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం హిందూ మతంలో అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటి. దీని చరిత్ర వేల సంవత్సరాల పురాతనమైనది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమల కొండలపై ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ ఆలయం యొక్క చరిత్రగా అనేక పురాణ కథనాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం తిరుమల కొండలు మేరు పర్వతంలోని ఒక భాగం. ఈ స్థలం విష్ణువు నివాసమైన వైకుంఠం నుండి అతని గరుడ పర్వతం ద్వారా భూమికి తీసుకురాబడింది. ఈ ఆలయాన్ని తొండమాన్ రాజు నిర్మించాడు. అయితే చోళులు, పాండ్యులు మరియు విజయనగర రాజులు కూడా ఆలయాన్ని అభివృద్ధి చేశారు. 12వ శతాబ్దంలో రామానుజాచార్యులు తిరుపతిని సందర్శించి ఆలయ ఆచారాలను అధికారికంగా చేశారు. విజయనగర రాజులు ఆలయానికి అనేక విరాళాలు ఇచ్చారు. తిరుమల వెనుక ఉన్న పురాణ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా కలియుగంలో భక్తులను తరింపచేయడానికి. అందుకే ఈ ఆలయంలో ఉన్న గర్భగుడిని ఆనంద నిలయంగా పిలుస్తారు. వెంకటేశ్వర స్వామి దశావతారాల్లో ఎందుకు కనిపించరు? వెంకటేశ్వర స్వామి స్వయంగా విష్ణువు అవతారం కాదు. అయితే మనం విష్ణువు అవతారం గురించి మాట్లాడేటప్పుడు మృత్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు మరియు కల్కి వంటి దశావతారాలు ఉన్నాయి. అందుకే వెంకటేశ్వర స్వామి దశావతారాల్లో కనిపించరు. వెంకటేశ్వర స్వామి కళ్ళు ఎందుకు మూసుకొని ఉంటాయో మీకు ఎవరికైనా తెలుసా? వెంకటేశ్వర స్వామికి శక్తివంతమైన చూపులు కలిగిన భారీ కళ్ళు ఉంటాయి. భక్తులు భగవంతుని కళ్ళల్లోకి నేరుగా చూడలేరు, ఎందుకంటే అవి విశ్వశక్తిని ప్రసరింపజేస్తాయి. అందుకే వెంకటేశ్వర స్వామి కళ్ళు తెల్లటి ముసుగుతో మూసివేయబడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళందరూ గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.